హాయ్ అండి. అనంత పద్మనాభ చతుర్దశి తిరువనంతపురంలో వెలసిన అనంత పద్మనాభ స్వామి సకలైశ్వర్యాలతో తొలతూగే దైవం అని ఉదయం అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. ఇక అనంత వ్రత కథ అయితే మిగిలి ఉంది. స్టోరేజ్ అయితే సరిపోలేదని చెప్పేసి ఇంకో వీడియో అయితే పెడతానన్నాను కదండి. ఇప్పుడైతే ఆ వీడియో అయితే పెడుతున్నాను. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి, ఓకేనా అండి. ఇక వీడియోలోకి వెళ్తే అనంత వ్రత కథ. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు ఈ వ్రత కథను వివరించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. లోకంలో మనుష్యులు దారిద్ర్యంచే పీడింపబడుతూ దానిని తొలగించుకోవడానికి అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించారని ప్రతీతి. దీనికి సంబంధించిన ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. ద్వాపరయుగం నాటి మాట. పాండవులు అరణ్యవాసం అనుభవిస్తున్న రోజులలో వారి హితాన్ని కోరే శ్రీకృష్ణుడు వారి యోగక్షేమాలు విచారించడానికి వచ్చాడు. వారు ఆయనను సాదరంగా ఆహ్వానించి ఈ బాధల నుండి మమ్ము ఉద్ధరించే వ్రతం ఉపదేశించమని ప్రార్థించారు. ఆయన వారి పట్ల అనుగ్రహంతో అనంత పద్మనాభ వ్రత విధానాన్ని ఉపదేశించాడు. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పూజింపబడే అనంతుడను నేనే. కాలమే నా స్వరూపం. నా స్వరూపుడైన కాలపురుషుడే అనంత పద్మనాభుడనే వ్యక్తిని నేనే అని సెలవిచ్చాడు. పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించిన ఒక కథను వివరించాడు. సుశీల వృత్తాంతం. కృతయుగం నాటి మాట. సుమంతుడనే ఆచారపరుడు భృగు మహర్షి కుమార్తె దీక్షను వివాహమాడాడు. ఆ దంపతులకు సుశీల అనే కుమార్తె జన్మించింది. కొంతకాలానికి దీక్ష మరణించింది. వైదిక కర్మల నిర్వహణ కోసం సుమంతుడు కర్కశ అనే మరో వనితను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరుకు తగిన స్వభావం గల స్త్రీ. అతి కఠినాత్మురాలు. భర్త పట్ల గౌరవ మర్యాదలు చూపేది కాదు. సవతి బిడ్డ సుశీలను బాధ పెట్టేది. యుక్త వయసు రాగానే సుశీలను కౌండిన్య మహర్షికిచ్చి సుమంతుడు వివాహం చేశాడు. వివాహానంతరం సుమంతుడు కూతురికి అల్లుణ్ణి సాగనంపుతూ ఏదైనా దారిభత్యం ఇవ్వమని భార్య కర్కశను కోరాడు. ఆమె నిరాకరించింది. పెండ్లి సమయంలో మిగిలిన సత్తుపిండిని ఇచ్చి సుమంతుడు వారిని సాగనంపాడు. నూతన దంపతులు ప్రయాణం కొనసాగిస్తూ భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఒక నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ కొందరు ముత్తైదువులు ఎర్రటి పట్టుబట్టలు కట్టుకొని అనంత పద్మనాభ స్వామిని పూజిస్తున్నారు. సుశీల వారిని సమీపించి ఆ వ్రతంలో పాల్గొని వారిచ్చిన తోరణం తండ్రి తమకు దారిభత్యంగా ఇచ్చిన సత్తుపిండిలో కొంత వాయనమిచ్చింది. నూతన దంపతులు తమ ఆశ్రమ ప్రాంతానికి విచ్చేశారు. వ్రత మహత్యం వలన వారి ఆశ్రమం సమస్త సంపదలతో విలసిల్లింది. ఒకనొకనాడు కౌండిన్యుడు సుశీల చేతుకున్న ఎర్రని తోరణాన్ని గమనించి ఇదేదో వశీకరణ మంత్రమని తీవ్రంగా కోపించి దానిని తెంపివేసి నిప్పుల్లో పడవేశాడు. సుశీల భయభ్రాంతురాలై ఆ తోరణాన్ని బయటకు తీసి కళ్ళకి అద్దుకొని పాలల్లో తడిపి భద్రపరిచింది. ఈ అపచార ఫలితంగా కౌండిన్యుడు భాగ్యహీనుడై దారిద్ర్య బాధననుభవించాడు. కాలక్రమంగా పశ్చాత్తాప హృదయంతో అరణ్యాలలో సంచరిస్తూ అనంత పద్మనాభుని అన్వేషిస్తూ దీక్ష వహించాడు. ఆకలి దప్పులు అధికమయ్యాయి. భగవంతుని చూడాలని తపన. ఇలా నడుస్తూ ఉండగా పండ్లు విరగకాచిన మామిడి చెట్లు దారిలో కనిపించింది. అయితే ఆ చెట్టు మీద ఒక పిట్ట కూడా వాలలేదు. ఆ చెట్టుని భగవంతుడైన అనంతుని గూర్చి కౌండిన్యుడు ప్రశ్నించాడు. తెలియదని సమాధానం వచ్చింది. మరికొంత దూరంలో మోకాలు లోతు పచ్చికలో బంతిగా
నిలుచున్న ఒక వృషభాన్ని కౌండిన్యుడు చూశాడు. దానికి అదే ప్రశ్న మళ్ళీ ఎరగననే సమాధానం. ఇంకాస్త దూరంలో ఒకదాని నుండి మరొక దారిలోకి నీరు ప్రవహించే 2 పుష్కరిణీలు కనిపించాయి. మళ్ళీ అదే సమాధానం. హాయ్ అండి. 5:38 నిమిషాల కంటే స్టోరేజీ ఎక్కువైపోతుంది. 5:38 నిమిషాల వరకే వస్తుంది. అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే మిగతాదైతే చెప్తానండి. కథ చాలా బాగుంది. సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా అండి. వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి మిగతా స్టోరీ.